బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. హోరాహోరీ ఇంకా ప్రచార హోరును పెంచినాయి పార్టీలు. అయితే సరే ఇవన్నీ మనం చూస్తున్నాం. నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శనలు, దూషణలు ఇవన్నీ మనం చూస్తున్నాము. సర్వే ఫలితాలు ఎప్పటికప్పుడు గూడా ఒకసారి ఇండి కూటమి ముందంజలో ఉంది. లేదా ఒక్కసారి ఎన్‌డీఏ కూటమి ముందంజలో ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. సై అంటే సై అంటున్నాయి. ఇంకా మొన్నటి వరకు అభ్యర్థులు, సీట్లు, పొత్తులు, ఖరారు, ప్రచారాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అయితే నేను ఈ వీడియోలో మీకొక అసలు అంటే బీహార్‌లో ఒక ప్రాంతం ముఖ చిత్రాన్నే మార్చేసిన. ఒక ప్రాంతం అసలు ఎంతటి మార్పు ప్రజలే అంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్థానికులే ఒక బాధ్యతగా వాళ్ళ ప్రాంతాన్ని అంటే మినీ చెంబలుగా చెప్పే ఒక అంటే నేరాలకు నిలయంగా మారిన బందిపోట్లకు అడ్డాగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎట్లా నేరరహిత ప్రాంతంగా మార్చుకున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. నిజంగా కేవలం బీహార్‌కు మాత్రమే కాకుండా మొత్తం దేశానికే ప్రేరణనిచ్చే ఒక ఘటన అని చెప్పొచ్చు. అంటే మనుషులు ఏకమైతే, సమాజం ఏకమైతే అసలు ఇంకేది అసాధ్యం కాదు. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు తలుచుకుంటే. అంటే వ్యక్తులు ఐక్యంగా అనుకుంటే సాధించలేనిది ఉండదు అని చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఏంటంటే బీహార్, పశ్చిమ చంపారన్ జిల్లా. ఇప్పుడు అంటే చాలామంది అక్కడికెళ్తే సాధారణంగా ఇతర బీహార్ ఎట్లా ఉంది, ఇతర దేశంలో పట్టణాలు, పల్లెలు ఎట్లా ఉన్నాయి అట్లనే అనిపిస్తది గానీ 3 దశాబ్దాల క్రితము ఆ ప్రాంతం ఎంతో భయంకరంగా ఉండేది. మినీ చెంబల్ అని పిలిచేవాళ్ళు. చెంబల్లానే ఇక్కడ గూడా బందిపోట్లు ఇంకా ప్రాంతాన్ని ఇష్టారాజ్యంగా అంటే ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ఇంక రాజులాగా రాజ్యంలాగా బందిపోట్ల రాజ్యం అని చెప్పొచ్చు. 5 గంటలు దాటితే ఎవరు గూడా ఇంటి నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదు. బయట నుంచి బయటకొచ్చిందంటే కిడ్నాప్ అన్న జరుగుతది, హత్య అన్న జరుగుతది. ఊచకోతలు, దోపిడీలు గ్రామాలు దోపిడీ, మనుషుల్ని ఊచకోత కోసిన ఘటనలు గూడా అక్కడున్నాయన్నమాట. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడైతే పరిస్థితి మరింత దిగజారింది బీహార్‌లో. దీంతో స్థానికులు ఇంకా తమను కాపాడుకోవడం భయపడేవాళ్ళంట. ఇంక చేసేదేం లేదు, ఎదిరించేదేం లేదు. ఏ ఏ పోలీసు యంత్రాంగం అక్కడికి రాదు, ప్రభుత్వ అధికారులు అక్కడికి రారు. ఇంకా వాళ్ళు అంటే భయంగా ప్రాణాలు గుప్పిట్లో అరచేతిలో పెట్టుకొని బతికే వాళ్ళు అంటాం కదా, అచ్చంగా అట్లాగే ఉండేది అక్కడ పరిస్థితి. అదే టైంలో వాళ్ళకొక దేవుడిలా వచ్చాడు బద్రీ నారాయణ్ పాండే. మనం తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ చరిత్ర గురించి ముఖ్యంగా సాయుధ పోరాటం సందర్భంగా మాట్లాడుకుంటాం కదా. గ్రామాల్లో ఒక గ్రామ రక్షక దళాలు ఏర్పాటైనయి. ఆడవాళ్ళు కూడా టీములుగా కర్రలు పట్టుకొని, కారపొల్లు పట్టుకొని, ఒడిసెలు పట్టుకొని రజాకార్ల మీద పోరాటం చేశారు. బురుజుల మీద వాళ్ళ కోసం చూసి అంటాం కదా. అచ్చంగా అట్లాంటి పోరాటమే బీహార్‌లో పశ్చిమ చంపారణ్‌లో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిన కదా, బద్రీ నారాయణ్ పాండే ఆధ్వర్యంలో విలేజ్ డిఫెన్స్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. స్థానికులతో ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అన్నమాట. ఆత్మరక్షణ బృందం ఏర్పాటు చేసేసి దోపిడీదారుల నుంచి ఆ ప్రాంతానికి విముక్తి కల్పించాడు. నిజంగా అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ మనం సల్వాజుడం గురించి మాట్లాడుకుంటాం కదా. సల్వాజుడం అట్లాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకు వాటి ఏర్పాటుకు ఇప్పుడు ఈ పాండే ఇక్కడ ప్రయోగించినంటే బీహార్‌లో తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన ఇదే ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు. ఇందాక మొదట్లో చెప్పినట్టుగా బీహార్ మాత్రమే కాక దేశానికి ప్రేరణనిచ్చిందని, అట్లా సల్వాజుడంకి జమ్మూ కాశ్మీర్‌లో గ్రామ రక్షణ దళాలకి ప్రేరణ, స్ఫూర్తి మినీ చెంబల్లో పాండే తీసుకొచ్చిన ఒక విప్లవం అని చెప్పొచ్చు. ఒక మార్పుకు శ్రీకారము. ఆ మార్పు కనిపించింది 10 ఏళ్లలో. అంటే దాదాపు పుష్కర కాలం పైనే 12-15 ఏళ్ళ సంవత్సరం అంటే 1990 నుంచి 2005 వరకు కూడా లాలూ ప్రసాద్ యాదవ్, ఆ తర్వాత రబ్రీదేవి, ఆయన అంటే దానా కుంభకోణం కేసులో జైలుకి వెళ్ళాడు. లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా జైలుకి వెళ్తూ తన భార్య, అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు, తేజస్వి యాదవ్ వీళ్ళందరూ చిన్నవాళ్ళు అనమాట. అందుకని భార్యను ఆ సీట్లో కూర్చోబెట్టాడు సీఎం కుర్చీలో. ఇంకా ఆ టైంలో భార్యాభర్తల పాలనలో నేరాలు అసలు విపరీతంగా అసలు ఓవరాల్గా బీహార్ వ్యాప్తంగా కూడా ఆ కాలంలో 32,000 కిడ్నాప్లు నమోదైనాయి, 18,000 హత్యలు జరిగినాయి, 59 మారణ హోమాలు జరిగినాయి. ఇప్పుడు మనం ఊచకోత ఇవి చెప్పుకున్నాం కదా, మారణ హోమాలే 59 జరిగినాయి. 1997లో పట్నా హైకోర్టు అన్నది జంగిల్ రాజ్ అని పేర్కొంది ఆ కాలాన్ని అనమాట. ఇక 1990లో బీహార్కు చీకటి కాలం అది. నిజంగా లాలూ అధికారంలో ఉన్న కాలం. జంగిల్ రాజ్ అనే పదం ఇంకప్పుడే బాగా వ్యాప్తిలోకి వచ్చింది. అట్లా ఆ జంగిల్ రాజ్లో మళ్ళీ మినీ చెంబల్గా పిలిచే ప్రాంతము పశ్చిమ చంపారణ్ అనమాట. బాగా ప్రాంతం ముఖ్యంగా. అందులో ఇంకా విపరీతమైన దోపిడీ, బందిపోట్లే పూర్తిగా అక్కడ. 5 చీకటి పడక్కర్లేదు, 5 దాటితే చాలు ఇళ్లను వదిలి వెళ్ళడానికి భయపడే వాళ్ళు జనాలు. చెప్పిన కదా, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపులు, దోపిడీలు, ఊచకోతలు కూడా నిత్యకృత్యం. అసలు స్కూల్స్, కాలేజెస్ కూడా సరిగా నడిచేటి కాదు.
వ్యాపారులు అసలు ఇంకా దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో వాళ్ళకే తెలుసు. రైతులు కూడా 5 దాటితే పొలాలకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు. షాప్స్ అన్నీ 5 గంటలకి క్లోజ్ ఇంకా. అట్లా దోపిడీ ఒక దోపిడీ ముఠ బందిపోట్లు ఆ ప్రాంతాన్ని ఏలాలని సరే పోనీ సొంత ఇళ్లలోనన్నా ఏమన్నా సురక్షితంగా ఉన్నదా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నాడు జంగల్ రాజులో ఒక అత్యంత భయంకరమైన ఉదాహరణలుగా చెప్పే ఒక ఘటన 1944లో డిసెంబర్ 14లో జరిగింది. నార్కాటియా ఊచకోత అంటారు. అసలు అది కూడా ఒక మన భారతదేశ ఒక చరిత్రలో, బిహార్ చరిత్రలో ఒక చీకటి ఘట్టం అని చెప్పొచ్చు. భుర్వా అనే గ్రామంలో, నార్కాటియా భుర్వా అనే గ్రామంలో 15 మంది గ్రామస్తులను బందిపోట్లు, ఈ దోపిడీదారులు, దొంగలు చంపేశారు ఒకే రోజు. ఒకే రాత్రి డజన్కు పైగా గ్రామాలను దోచుకుని చాలా మందిని చంపేశారు. ఇక అక్కడున్న రౌడీలే, దోపిడీ దొంగల నాయకులే ఇంకా భగత్ యాదవ్, లచ్చన్ యాదవ్, బన్సీ యాదవ్, హరిహర్ యాదవ్, లాలూ యాదవ్, సురేష్ ఇలాంటి వాళ్ళు దోపిడీ దొంగలే. వాళ్ళు అక్కడ నాయకులుగా బహిరంగంగా నేరాలు చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు స్థానిక రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా పోలీసులు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అసలు ఒక నియంత్రణ లేదు, అధికారులకు కూడా ఒక నియంత్రణ లేదు. శాంతి భద్రతలు ఇంకా అసలు పూర్తిగా విఫలమైపోయినాయి. శాంతి భద్రతలను కాపాడడంలో గవర్నమెంట్ విఫలమైందని చెప్పొచ్చు. దీంతో స్థానిక ప్రజలు అసలు ఇంకా ఎవరి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏంటి, మన ఎంత కర్మ చేసుకుంటే ఇక్కడ పుట్టినాం, ఏంది మనకు అని ఇంకా పిల్ల పాపలను పెట్టుకొని ఏడవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు కూడా నిత్యం దేవుడు వస్తాడా, మమ్మల్ని కరుణించకపోతాడా, మా పిల్లలు ఏంటి, వాళ్ళకు బతుకుంటుందా, మేము ఎంతకాలం బతుకుతాము, ఏంది మా కర్మ అనుకుంటున్న రోజుల్లో చెప్పిన కదా, జిల్లా న్యాయమూర్తి కూడా ఆ ప్రాంతాన్ని మినీ చెంబల్ అన్నారు. మినీ చెంబల్ అని జడ్జి అన్నమాటే ఇది. సరే 1986లో అక్కడ ఉన్న బందిపోట్లను బందిపోట్ల ఆట కట్టడానికి పోలీసులు ఆపరేషన్ బ్లాక్ పాంథర్ను ప్రారంభించిండ్రు. కానీ పూర్తి స్థాయిలో అంటే పెద్దగా మార్పేమీ రాలేదు. అప్పుడు కూడా ప్రభుత్వం, పోలీసులు విఫలమైనరని చెప్పొచ్చు. అయితే అప్పుడు ముందుకొచ్చారు స్థానికులు. వాళ్ళని అలా ముందుకు నడిపించిన వాళ్ళే బద్రీ నారాయణ్ పాండే. నిజంగా ఒక సామాన్య వ్యక్తి. ఆ బందిపోట్ల ప్రభావిత గ్రామాల్లో ఆయనది కూడా ఒక ఊరు. అయితే అప్పుడు మిలిటరీలో ఆర్మీ మెడికల్ కాప్స్ నుంచి పదవి విరమణ చేసి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది తన పరిస్థితి, తన గ్రామంలో పరిస్థితి. శిష్వా బసంతపూర్ తన ఊరు. అసలు దోపిడీ దొంగలు, ఆ దోపిడీల ముఠా, అసలు అక్కడ జరుగుతున్న నేరాలు ఇవన్నీ చూసి ఆయన అసలు ఏంటి ఈ పరిస్థితి అనుకొని ఇంకా గ్రామస్తులనే కూడగట్టాడని చెప్పొచ్చు. అసలు 8 దాటితే కానీ తలుపులు తెరవరెవరు. సూర్యుడు అస్తమించక ముందే 5ంటికి ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోతే ఎవరు బయటికి అడుగు పెట్టరు. ఇంకా నిర్మానుష్యం అయిపోతుంది ఆ టైంలో. అట్లా ఆ పరిస్థితిని మార్చాలి, ఆ ప్రాంతంలో పరిస్థితిని మార్చాలనుకున్నాడు ఆయన. జూలై 27, 1990లో ఆయన గ్రామ రక్షా దళాన్ని ఏర్పాటు చేశాడనమాట. అన్ని వయసులలో, అన్ని కులాల వాళ్ళు వచ్చారు స్వచ్ఛందంగా. పాండే అంటే ఫస్ట్ ముందు భయపడ్డారు, కొంతమంది వచ్చారు. వాళ్ళకు ఒక షహీదీ జట్టా అంటే ఒక దళం పేరు అట్లా పెట్టేసి ఏర్పాటు చేసేసి ఇక గ్రామాన్ని రక్షించడానికి ఇంకా మేము ప్రాణాలు వడ్డడానికైనా సిద్ధం, ప్రాణత్యాగం చేస్తామని వాళ్ళతో ప్రమాణం చేయించడం. అట్లా ఇంకా గస్తీ తిరగడం, రోజు ప్రతి గ్రామంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, దోపిడీ దొంగలకు అడ్డుకట్ట వేయడానికి గ్రామ రక్షాదళం ఇంకా పనిలో పడిందనమాట. అంటే ఎవరు వచ్చినా సరే గ్రామాల్లో ఆ టైంలో ఒక ఐడెంటిటీ లేకుండా, అంటే ఎలాంటి ధృవీకరణ లేకుండా గ్రామాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదనమాట. అట్లా వీళ్ళు పగటిపూటేమో ఆయుధ శిక్షణ ఉంటుంది వీళ్ళకి. షూటింగ్ ఇంక కేవలం అంటే లైసెన్స్డ్ రివాల్వర్సే కాకుండా ఇతర ఆయుధాలు, ఇంకా తల్వార్లు, కర్రలు ఇలాంటి వాటితో ఆయుధ శిక్షణ పొందడం. అట్లనే రాత్రిపూట ఇంకా విధుల్లో ఉండేవాళ్ళు, మహిళలు, పిల్లలు కూడా కొందరు ఇంకా అదే కార్యకలాపాల్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ పాండేకు ఆ టైంలో అక్కడున్న పోలీస్ అధికారులు కూడా ఆయనకు అంటే అధికార యంత్రాంగం కూడా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా ఎస్పీ అభయానంద్, అట్లనే జిల్లా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ జి కృష్ణయ్య కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే అక్కడ ఎస్పీ, కలెక్టర్లు ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆయన అంటే ఒక మంచి సమాజంలో ఒక మంచి కోసం నేరాలను అరికట్టడానికి, దోపిడీ ముఠాను అరికట్టడానికి ఒక మంచి వాతావరణం కోసం ఆయన పనిచేస్తున్నారని ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అన్ని విధాలుగా సహకారం ఇస్తామని చెప్పారు. అట్లా వాళ్ళిద్దరు అధికారులు కూడా గ్రామ రక్షాదళ సమావేశంలో పాల్గొనే వాళ్ళు, వాళ్ళకు ప్రోత్సహించే వాళ్ళు. మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని మరి మీరే రక్షించుకోవాలన్నట్టుగా వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తుంటే పోలీసుల పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇదిలా ఉండగా లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా గోపాల్గంజ్కు జిల్లా మెజిస్ట్రేట్కి ట్రాన్స్ఫర్ అయింది జి కృష్ణయ్యకు. ఆ టైంలో అంటే 1994లో ఆయన హత్యకు గురయ్యారు. ఆ అధికారి హత్య కూడా బీహార్ అంతటా నిజంగా ఒక కలకలం రేపింది, సంచలనమైందని చెప్పొచ్చు.
అయితే అయినా సరే దీంతో ఏమీ తగ్గలేదు. గ్రామ రక్షా దళం ఏమి వెనక్కెళ్ళలేదు. పాండే అయితే అసలే తగ్గలేదు. వాళ్ళని ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా తీర్చిదిద్దిండ్రాయన అని చెప్పొచ్చు. ఒక తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి, తమ సరిహద్దుల్లో పహారా కాస్తూ, తమ ఆడపిల్లల్ని, మహిళల్ని, తమ ఊళ్ళోళ్ళని కాపాడుకోవడానికి దోపిడీదారుల నుంచి వాళ్ళైతే చాలా ఫైట్ చేశారని చెప్పొచ్చు. అంటే కొందరిని మార్చారు. ఇప్పుడు దోపిడీలో ఉన్న వాళ్ళలో ఏమంటారు, బందిపోట్లలో ఉన్న వాళ్ళను కొందరిని వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేశారు. లేదు మేము మారము, మేము దొంగతనాలు, దోపిడీలు మారం, మేము ఆ ముఠాలతో పనిచేస్తామన్న వాళ్ళను గ్రామం నుంచి బహిష్కరించడము, లేదా శిక్షించడము, అట్లాంటి పనులు చేసేసరికి ఇంకా కొంచెం క్రమక్రమంగా మార్పొచ్చింది. బందిపోట్లందరూ కూడా ప్రధాన జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పొచ్చు. అలా లొంగిపోయిన వాళ్ళకి ఇప్పుడు మన నక్సల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇంచుమించు అంతే. వీళ్ళకు నక్సలైట్లని పేరు పెట్టాము, వాళ్ళు దొంగలు. అట్లా లొంగిపోయిన వాళ్ళకు కూడా కుటుంబాలకు భద్రత కల్పించడం ఇవన్నీ చేశారనమాట. దీంతో ఆ మార్పు కనిపించింది. అట్లా ఈ గ్రామ రక్షాదళం అంటే ఈ సాయుధ పోరాటం 1919 నుంచి 2002 వరకు, అంటే పుష్కర కాలం పాటు కొనసాగింది. ఆ టైంలో ఇంకా బందిపోట్లను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడం, వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళ నుంచి మెషిన్ గన్స్ ఇట్లాంటి ఆయుధాలన్నీ కూడా స్వాధీనం చేసుకొని గవర్నమెంట్కి అప్పగించడం, ఇదంతా జరిగింది. ఇంకా పశ్చిమ చంపారణ్ జిల్లాలో 60% పైగా ఉన్న 375 పైగా గ్రామాల్లో ఈ సంస్థ ఇంకా గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేయడం, దోపిడీ దొంగలను తరిమి కొట్టడం. అక్కడ ఏంటంటే సోమేశ్వర్ కొండలు ఉంటాయి, అడవులు, అంటే దట్టమైన అటవీ ప్రాంతం కూడా ఉంటుంది ఆ జిల్లాకు చుట్టుపక్కల కొంత విస్తీర్ణంలో. ఇంకా వాళ్ళు ఇక్కడ దోపిడీ చేయడం, అక్కడ దాక్కోవడం. వాళ్ళు ఈ బందిపోట్లు ఏంటి, ఇక్కడ ఊళ్ళల్ల మీద పడడం, దోచుకోవడం, అక్కడికి వెళ్ళి తల దాచుకోవడం. అట్లా సోమేశ్వర్ కొండల అడవుల్లోకి వాళ్ళని తరిమి కొట్టారు. ఇంకా దీంతో వాళ్ళకి అసలు ఎటు ఊపిరి సలపలేదన్నమాట. ఇటు పోలీసుల సహకారం, సపోర్ట్ ఎట్లాగా ఉంది, గ్రామస్తులందరూ ఏకమయ్యారు. ఒక ఊరు కాదు, 2 ఊరు కాదు, 375 పైగా గ్రామాల్లో ఇంకా కట్టుదిట్టం చేశారు. దీంతో ఇంకా వాళ్ళకు లొంగిపోక తప్పని పరిస్థితి, లేదంటే ఆ ఏరియాని పూర్తిగా రాష్ట్రాన్న లేదా ఆ ఏరియాను వదిలి పారిపోయేవలసిన పరిస్థితి అనమాట. అట్లా క్రమక్రమంగా మార్పు వచ్చింది. ఇక నార్కాటియా ఊచకోత అయితే నిజంగా బిహారీలు ఇప్పుడు కదిలిస్తే వణికిపోతారు ఆ తరం వాళ్ళు. అంత భయంకరమైన ఘటన. అంటే ఆ తర్వాత కూడా మళ్ళీ గ్రామాల మీద, అంటే పంట వస్తే ఇంకా బియ్యం కోసం, ధాన్యం కోసం దోచుకోవడానికి రావడము, పశువులు ఉంటే, మేకలు, కోళ్ళు ఉంటే తీసుకెళ్ళిపోవడము, మహిళలను కూడా వాళ్ళు అత్యాచారం చేసి మహిళలను తీసుకెళ్ళి వాళ్ళ మీద అత్యాచారం చేసి వదిలేసిన, చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి సందర్భాల్లో కూడా గ్రామ రక్షా దళం ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ గ్రామాన పిల్లలు, మహిళలు వాళ్ళని కాపాడడానికి అసలు ఇంకా ఒక రక్షణ కవచంలా అన్నట్టు ఇంకా పహారా కాస్తూ గ్రామ పొలిమేర్లలో ఏ గ్రామానికి ఆ గ్రామం అట్లా ఒక గొలుసులా ఏర్పడి కాపాడుకుంటూ వచ్చారనమాట. అట్లా ఒకసారి 2 గ్రామాల నుంచి 16 మంది పిల్లల్ని దొంగలించుకొని పోతుంటే దోపిడీ దొంగలు, గ్రామ రక్షాదళం వేగంగా అంటే వాళ్ళని అడ్డుకొని అంటే ఆ పిల్లలను కాపాడింది. అలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఈ సమయంలో అంత మార్పు వస్తుంటే పాండే ఆధ్వర్యంలో బద్రీనారాయణ పాండే అంత మార్పు కోసం ఆయన అంత రిస్క్ చేస్తే మరి అధికార పార్టీ సపోర్ట్ అసలు లేదు. ఎవరు ఒకరిద్దరు అధికారులు సపోర్ట్ చేస్తే కలెక్టర్ను కూడా హత్య చేసిన పరిస్థితి. ఇక ఆర్జేడీ అయితే అప్పటి అధికార రాష్ట్రీయ జనతాదళ్ అయితే ఏమాత్రం ఇంకా భయపడ్డది. బద్రీనారాయణ ఎక్కడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాడో, మాకు పోటీ అవుతాడో, సీఎం అవుతాడో, పార్టీ పెడతాడో, ఇంత ఇది ఉంది కదా అని అసలు కనీసము సపోర్ట్ చేయలేదు. భయపడింది ఆర్జేడీ నాటి అధికార పార్టీ. అసలు గ్రామ రక్షాదళకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, లోక్సభలో వాళ్ళు మాట్లాడారు కూడా. అసలు ఏంటిది, వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు చట్టాన్ని. ఇప్పుడు మనం సల్వాజుడం గురించి కూడా మనం ఇదే కదా మాట్లాడుకున్నాము. సల్వాజుడం అనొచ్చు, దీనికి ప్రేరణే సల్వాజుడం. కాకపోతే సల్వాజుడం నిన్న మొన్న అని నేను ఆ ఉదాహరణ తీసుకుంటున్నా. అసలైతే సల్వాజుడంకి స్ఫూర్తి మహేంద్ర కర్మ కదా. సో మహేంద్ర కర్మ ఏర్పాటు చేసిన సల్వాజుడంకు స్ఫూర్తి ఇదే అనమాట. మినీ చెంబల్లో బద్రీనారాయణ పాండే ఏర్పాటు చేసిన గ్రామ రక్షా దళమే అనమాట. అట్లా వాళ్ళు ఇంకా అసెంబ్లీలో, లోక్సభలో కూడా వ్యతిరేకంగా, గ్రామ రక్షా దళకు వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఇలాంటి విమర్శలు కూడా చేసిండ్రు అనమాట. కానీ స్థానిక ప్రజల నుంచి ఇంకా విపరీతమైన ఒక సపోర్ట్, బద్రీనారాయణకు సపోర్ట్ వాళ్ళ కోసం కదా ఆయన పనిచేస్తున్నది. అసలు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామ రక్షా దళాల్లో చేరిన ఇది. అట్లా 375 గ్రామాల్లో గ్రామ రక్షా దళాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ దోపిడీ దొంగలను, బందిపోట్లను తరిమికొట్టిండ్రు అనమాట. అట్లా ఇంకా అంటే ఎక్కడికక్కడ స్థానికులు కూడా, ప్రతి ఒక్కరు, సామాన్యులందరూ సపోర్ట్ ఇవ్వడంతో ఆ దళాలకు కూడా ఒక ధైర్యం వచ్చిందని చెప్పొచ్చు. అట్లా 2002 నాటికి పశ్చిమ చంపారణ్ నుంచి బందిపోట్లు ఇంకా కనిపించకుండా పోయారు. అప్పుడు మార్పు వచ్చిందనమాట. దాదాపు పుష్కర కాలం పాటు ఫైట్ చేస్తే గ్రామ రక్షా దళాలు అంత రిస్క్ తీసుకుంటే అప్పటికి కానీ మార్పు రాలేదనమాట.
ముఖ్యంగా అండ్ లొంగిపోయారు. ఉన్న మిగతా వాళ్ళు లొంగిపోయారు. దాదాపు అందరూ లొంగిపోయారు. కొందరు పారిపోయారు అక్కడి నుంచి. ఇక బాగాహ వంటి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా శాంతియుత వాతావరణం అయితే నెలకొన్నదనమాట. చెప్పిన కదా సల్వాజూడం వంటి ఉద్యమానికి నేటికి జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం గ్రామ రక్షా దళ్ అంటే కొందరిని ఎంకరేజ్ చేస్తూ మోహరిస్తుంది కదా! నిజంగా వాటికి ఇప్పుడు ఇది ప్రేరణ అనమాట. మరి ఇప్పుడెలా ఉంది? నాటి మినీ చంబల్ ఇప్పుడెట్లా ఉంది? ఈ రోజుకి ఎట్లా ఉందంటే నిజంగా పశ్చిమ చంపారన్ అసలు 0% ఇంక నేరాలే లేవు అని అనాలి గానీ గణనీయంగా తగ్గింది. 2005లో నితీష్ కుమార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గినాయి. క్రైమ్ రేటు మొత్తం బీహార్‌లోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు గణనీయంగా తగ్గినాయి. ఇక ఒకప్పుడు ఈ బందిపోట్ల చేతిలో ఉన్న ఈ పశ్చిమ చంపారన్‌లోని గోబరాహి అనే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు ఇప్పుడు నేరరహితం అనమాట. గ్రామాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ ప్రాంతం ఇప్పుడు నేరరహితంగా మారింది. గత 5 ఏళ్లలో ఇది కూడా రికార్డు. గత 5 ఏళ్లలో ఒక హత్య లేదు, ఒక దోపిడీ లేదు, ఒక దొంగతనం లేదు, ఒక స్నాచింగ్ లేదు, మహిళల మీద వేధింపులు లేవు, కిడ్నాపులు లేవు, ఇంక ఊచకోతలు అస్సలే లేవు. రికార్డు కదా ఇది నిజంగా. అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు అసలు ఎవరు మాకు దిక్కెవరు ఏంది అని భయపడుతున్న టైంలో బద్రీనారాయణ పాండే దేవుడిలా వచ్చి వాళ్ళకు నాయకత్వం వహించి గ్రామ రక్షా దళాలు ఏర్పాటు చేసి జంగల్ రాజుగా ఉన్న ఆ ప్రాంతాన్ని అంటే ఇంతటి మార్పు తీసుకురావడం వెనక ఇది నిజంగా ఇది గొప్ప విజయం కాదా? అందుకే మొదట్లో అన్నాను కదా, బీహార్కు ప్రేరణగా మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కూడా ఇలాంటి దళాల ఏర్పాటుకు ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పొచ్చు. బద్రీనారాయణ పాండే ఏర్పాటు చేసిన గ్రామ రక్షా దళాలు అక్కడ అంటే ఒకప్పుడు ఊచకోత జరిగిన ప్రాంతము నార్కటియా ప్రాంతంలో ఊచకోత జరిగిన ప్రాంతము ఇప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో 0 నేరాలు ఇంకా. అంటే ఇప్పుడు బీహార్‌కే ఆదర్శంగా అనమాట పశ్చిమ చంపారన్. ఇప్పుడు ఇంకా శాంతి భద్రతలు ఒక ఏమంటారు ఒక ప్రశాంతమైన ప్రాంతంగా అవి ఇప్పుడు ఒక ఉదాహరణగా బీహార్‌కి ఒక స్ఫూర్తిగా వాళ్ళ పోరాటం ఒక స్ఫూర్తి. ఇప్పుడు ఇంకొక ప్రశాంతంగా ఉందన్నమాట చంపారన్, పశ్చిమ చంపారన్. ఇక బద్రీనారాయణ పాండే అట్లా ముందుకు రావడం, అధికారులు సహకరించడం గొప్ప విషయము. ఎస్పీ కలెక్టర్లు అభయానంద్ అట్లనే జి కృష్ణయ్య వంటి అధికారుల మద్దతు, ముఖ్యంగా గ్రామస్తులు స్వచ్ఛందంగా యువత, మహిళలు, పిల్లలు కూడా వాళ్ళు ముందుకొచ్చి తమ ప్రాంతాన్ని మినీ చంబల్ని పూర్తిగా నేరరహిత జోన్‌గా మార్చుకున్నారనమాట. కాదా మరి ఈ కథ నిజంగా బీహార్‌కు మాత్రమే కాక మొత్తం దేశానికి ప్రేరణే కదా! మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.